మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. వందనాలండి. ఆంధ్ర క్రిస్టియన్ కర్మ సంఘం యొక్క బిడ్డలకు, సకల పరిశుద్ధులకు, ఆంధ్ర క్రిస్టియన్ కర్మ సంఘం యొక్క కాపరిగా మీకు నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు యొక్క మహాకృపను బట్టి గడిచిన కాలమంతయు ఈ కరోనా విపత్తు కాలంలో ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాచి కాపాడుతున్న విధానం బట్టి ప్రభువుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. చేయగలిగినది ఆ ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేయటమే. ఆయన మాత్రమే మనల్ని ప్రతి విషయం నుంచి, ప్రతి కష్టం నుంచి ఆయన మాత్రమే మనల్ని ఆదుకొని సంరక్షించే దేవుడు. ఎందుకంటే పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పినటువంటి యేసయ్య ఆయన మాత్రమే మన జీవితాలలో ఆశ్చర్యమైనటువంటి కార్యములు జరిగిస్తూ మన ముందు జరుగుతున్నటువంటి యొక్క ఆ పరిస్థితుల్లో వెట్టిగా మనల్ని కాపాడుతున్నటువంటి దేవదేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క ఆదివారపు ఆరాధన శుభములు మీకు తెలియజేస్తూ దేవుడు నా మనసులో పెట్టినటువంటి ఒక అంశాన్ని బట్టి మీతో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, దినములు చాలా చెడ్డవి కనుక పరిస్థితులు చేదాడుతూ ఉన్నప్పటికీ ప్రజలలో అనేక మందిలో మార్పు అనేది కరువైపోతూ ఉంది. ఎందుకు అంటే చాలాసార్లు చాలా సందర్భాలలో గమనిస్తూ ఉన్నప్పుడు మన అనుభవాల్లో నుంచి జాలువారినటువంటి కొన్ని వాస్తవ సంఘటనల్లో చూచినటువంటి కొన్ని విషయాలు బట్టి ఆత్మ ప్రేరేపణతో చాలాసార్లు వాక్యం చదువుతూ ఉన్నప్పుడు మంచి మంచి మాటలు దొరుకుతూ ఉంటాయి. దేవుని మాటలు పుటమవేయబడినవి, అవి పరిశుద్ధమైనటువంటి మాటలు. చాలామంది మనస్తత్వాలు ఎలా ఉంటాయి అన్నది మనం ఆలోచన చేస్తూ ఉంటే, నాకు లేనిది ఎదుటి వారికి కూడా ఉండకూడదు అన్న ఆలోచన ఉంటుంది. నాకు రాని సంపద ఇతరులు కూడా ఉండకూడదు అనేక భయంకరమైనటువంటి ధోరణిలో చాలామంది ఉంటూ ఉంటారు. చాలామంది ఎదుటివారి పట్ల ప్రేమను చూపించలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎదుటివారిని క్షమించలేని పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఎదుటివారి పట్ల హీర్షతో, అసూయతో మగ్గిపోతున్నటువంటి మనుషులు చాలామంది కనబడుతూ ఉంటారు. నేటికి ఆ పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. మన కళ్ళ ముందు పెట్లో రాలిపోయినట్లుగా అనేక మంది మరణిస్తున్నప్పటికీ దేశాలలో మరణ వాసన, మరణ భయముచ్యత, అనేక మంది భయపడుతున్నప్పటికీ ఇటువంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నవని తెలుసున్నప్పటికీ మనుషులలో చిన్నవారు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు, నేడో రేపు మనం చనిపోతాము అనుకున్నటువంటి వారు కూడా భయంకరమైనటువంటి అసూయ ధోరణితో వారి యొక్క ప్రవర్తనలో కొంచెము కూడా మార్పు లేనటువంటి పరిస్థితులు. జీవితకాలంలో వయసు పెరుగుతున్న కొద్దికి మనస్తత్వాలు పెరగకుండా ఆ యొక్క ప్రారంభించినటువంటి దిశ ఏ విధంగా ఉంటుందో, అది మంచైనా చెడైనా అదే ద్వారంలో మనిషి వెళ్ళిపోతూ ఉన్నాడు. నేటి దినాలలో వాక్యం కొన్నిసార్లు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్ని వాస్తవ సంఘటనలు బట్టి దైవ సేవకులుగా ఆత్మ ప్రేరేపణతో మాట్లాడుతున్నటువంటి మాటలు
అవి ఎంతైనా మనం వినదగినవి, ఆలోచింపదగినవని దేవుని సేవకుడిగా మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను. ప్రియులారా, నాకు లేనిది ఎదుటి వారికి ఉండకూడదు అనే మనస్తత్వం చాలా విషయాలలో మనిషికి అసూయిచేత ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. క్రీస్తు పూర్వము ఇశ్రాయేలు యొక్క 12 గోత్రముల మీద రాజుగా చేయబడినటువంటి సొలొమోను యొక్క ఆ జ్ఞానముల గురించి నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ సొలొమోను మహారాజు రాజులలో 3వ రాజుగా ఈయన పరిపాలన చేసినటువంటి ఆ కాలమును గురించి, ఆ రోజు జరిగినటువంటి వాస్తవ సంఘటన గురించి నేను మీతో ధారాళంగా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. గమనించండి, ఇక మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 16వ వాక్యము నుంచి ఇంచుమించుగా 28వ వాక్యం వరకు కూడా ఈ సందర్భము రాయబడి ఉన్నది. ఆ కాలంలో రాజు అయినటువంటి సొలొమోను తన తండ్రి మరణించిన తర్వాత ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి దినాలలో, ఆ ప్రారంభ దిశలో ఆయన జ్ఞానమును దేవుడే బయలుపరిచాడు. దేవుడే ఆయనకు అధికమైనటువంటి జ్ఞానమును, సిరి సంపదలు అనుగ్రహించాడు. ఎందుకంటే తన తండ్రి అయినటువంటి దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదును అంతగా ప్రేమించినటువంటి దేవుడు ఆ కృపా బాహుళ్యమును బట్టి సొలొమోను చేసినటువంటి ప్రార్థన ప్రభుకి అంగీకారంగా అవటం వలన ఇశ్రాయేలీయుల 12 గోత్రముల మీద నేను రాజుగా నన్ను చేశావు గనుక వారిని పరిపాలించాలి అంటే నాకున్న శక్తి, నాకున్న వయస్సు, నాకున్నటువంటి యొక్క బలము ఏవి కూడా సరిపోవు. గనుక వారిని పరిపాలించాలి అంటే మీ జ్ఞానము నాకు కావాలి, మీ జ్ఞానం చేత నేను నింపబడాలి. సర్వ కృపానిధి అయినటువంటి దేవుని యొక్క సముఖములో ఆ సమస్యలకు మూలాధారమైనటువంటి జ్ఞానమును ప్రసాదించమని సొలొమోను బాల్య దినముల్లో వేడుకోవడం వలన ప్రభు ఆ మాటను నచ్చి సొలొమోనుకి గొప్ప జ్ఞానమును అనుగ్రహించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ దిశలో ఇశ్రాయేలీయులకు ఆయన జ్ఞానమును బయలుపరచడానికి అనంత జ్ఞాని అయిన దేవుడు సొలొమోనుకి సహాయముగా ఉన్నాడని తెలుసుకోవడానికి కొన్ని సంఘటనలు, కొన్ని విషయాల్ని బయలుపరుస్తూ ఉంటాయి. ఆ బయలుపాటే ఈరోజు వర్తమానంలో క్లుప్తంగా మీతో నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలవంచండి. పరిశుద్ధులను మాత్రం మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కృపామయుడ, కృపాసు సంపూర్ణుడా, రాజా, అనంత జ్ఞాని అయిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఎంతైనా జ్ఞానం ఇచ్చు దేవుడు నాయన. ఇదిగో నాయన, ఈరోజు ఈ పునరుద్ధానమున నీ బిడ్డలతో మాట్లాడుతూ ఉండగా అయ్యా, మీరు ఆ రోజు ఆ యొక్క సొలొమోనుకు మీరు ఇచ్చినటువంటి జ్ఞానములో ఉన్నటువంటి యొక్క అమూల్యమైనటువంటి యొక్క మాటలు మేము తెలుసుకుని జ్ఞానములకు ఆధారమైన మిమ్మల్ని నమ్మే కృప నాకు, మాకు అందరికీ దయచేయండి. ఈ వర్తమానం ద్వారా నీ బిడ్డలో అయా మంచి మారు మనసును, మంచి మనసును అనుగ్రహించమని యేసు నామములో బ్రతిమని పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక
రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 16వ చరణం. అటు తరువాత వేశ్యలైన 2 స్త్రీలు రాజు వద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. వారిలో ఒకతే ఇట్లు మనవి చేసెను, నా ఏలినవాడ చిత్తగించుము, నేనును ఈ స్త్రీయును ఒక ఇంటిలో నివసించున్నాము. దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లను కంటిని. నేను కనిన 3వ దినమున ఇదియు పిల్లను కనెను. మేమిద్దరమును కూడానున్నాము. మేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవరునూ లేరు. అయితే రాత్రి అందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకుని తన కౌగిటిలో పెట్టుకుని చచ్చిన తన బిడ్డను నా కౌగిటిలో ఉంచెను. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియచుండగా అది చచ్చినదాయను. తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టిన వాడు కాడని నేను తెలుసుకొంటిని. అంతలో 2వ స్త్రీ అది కాదు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అని ఈ ప్రకారంగా గమనించింది. ఈ ప్రకారంగా ఇటువంటి యొక్క గడ్డుమైనటువంటి పరిస్థితి నవ యవనస్తుడైనటువంటి సొలొమోను ముందుకి ఈ యొక్క తీర్పు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, 2 వేశ్యలు ఉన్నారు. వారిద్దరూ కూడా ఒకే గదిలో ఉంటూ ఉన్నారు. వారు కార్యకలాపాలు సాగిస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరికీ గర్భం వచ్చింది. గర్భిణులైనటువంటి వీరికి గమనించండి, భర్తలు ఎవరో రాయబడలేదు, వేశ్యలు అని మాత్రం రాయబడి ఉంది. ఇద్దరు కూడా 3 దినముల వ్యవధిలో ఇద్దరు కూడా పిల్లలను కన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, ఈ యొక్క పిల్లలు కన్నటువంటి ఈ తల్లులు ఇద్దరు కూడా అంతకుముందు కలిసే ప్రతి బిజినెస్ చేశారు, కలిసే ఉన్నారు, కలిసే అన్నం తిన్నారు, కలిసే పండుకున్నారు, కలిసే వారు ప్రతి విషయంలో కూడా షేర్ చేసుకున్నటువంటి వారు. అయినను వీళ్ళిద్దరికీ కూడా 2 పిల్లలు పుట్టారు. పుట్టిన తర్వాత ఈ మొదటి ఆమె ఒక కుమారుని కన్నది, 2వ ఆమె కూడా ఒక కుమారుని కన్నది. అయితే ఒక రాత్రి అందులో ఒక ఆమె మాత్రము తన బిడ్డ మీద దొర్లి పడటం వల్ల చనిపోయిందో లేక ఏ విధంగా చనిపోయిందో తన యొక్క బిడ్డ చనిపోయింది. చనిపోవడం గమనించినటువంటి ఈ స్త్రీ మరొక స్త్రీ యొక్క ఆ కౌగిట్లో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ఆ యొక్క బ్రతుకున్న బిడ్డను తీసుకుని చచ్చిన బిడ్డను తన యొక్క కౌగిట్లో ఉంచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. గమనించండి, మంచిదే. ఒకవేళ పిల్లల మీద ఆశ కలిగి ఆ పిల్లలు మీద ఆశలు పెట్టుకొని తెలుసో తెలియకో పాపం ద్వారా పుట్టినటువంటి బిడ్డలు, తెలుసో తెలియకో ఆ బిడ్డలకు తండ్రి ఎవరో తెలియనటువంటి పరిస్థితులు, ఆ తెలుసో తెలియకో వారి జీవితంలో మరొక ఆదరణగా వారు ఆ యొక్క బిడ్డను చూసుకుని బ్రతకాలనుకుని ఉండవచ్చు. వెట్టికి ఏదేమైనప్పటికీ కూడా
ఈ స్త్రీలిద్దరికి వచ్చినటువంటి ఒక సమస్య ఏంటి అంటే, చచ్చిన బిడ్డను మరొక దానికి ఇచ్చి బ్రతుకున్న బిడ్డను తన తీసుకున్నటువంటి ఈ యొక్క కేసు రాజైనటువంటి సొలొమోను ముందుకు వచ్చింది. ఆ చుట్టూ జన సమూహములు నిండి ఉన్నారు. ఈ వింతైనటువంటి కేసు, దీని యొక్క తీర్పు, ఈ తీర్పు ఇవ్వడానికి రారాజు యువరాజు అయినటువంటి సొలొమోను సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఈ ప్రతివాదులు వీళ్ళిద్దరూ కూడా ఒకరి మీద ఒకరు వాదన చేస్తూ ఉన్నారు. ఈ వాదనలో సొలొమోనుకి ఆ బ్రతుకున్నటువంటి బిడ్డ యొక్క తల్లి తీసుకొచ్చినటువంటి ఫిర్యాదు ఏంటి అంటే, చచ్చిన బిడ్డను నా కౌగిట్లో పెట్టి బతుకున్న బిడ్డను తను తీసుకున్నది గనుక నా బిడ్డను నేను నిదానించి చూచినప్పుడు ఇది నా బిడ్డ కాదు అని నాకు తెలిసింది. నిజమైన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బిడ్డకు తండ్రి పలానా వ్యక్తి అని ఒకవేళ చెప్పలేకపోవచ్చు. ఈ బిడ్డకు తండ్రి పలానా వాడు అని చెప్పలేకపోవచ్చు. కానీ తన కడుపును పుట్టినటువంటి బిడ్డ ఎలా ఉంటాడో, ఎట్టి విధంగా ఉంటాడో, ఆ బిడ్డ యొక్క రంగు ఏమిటో, ఆ ఛాయ ఏమిటో తల్లి నిశ్చయంగా తను ఎరిగే ఉంటుంది. తన యొక్క స్పర్శ, బిడ్డ యొక్క స్పర్శ తను అనుభవించింది కనుక తను నిశ్చయంగా తను చెప్తున్న మాట ఏంటంటే, ఈ బిడ్డ నా బిడ్డ కాదు, తన బిడ్డ అని చెప్తూ ఉంటే, రెండవది అంటుంది కదా ససేమరి, ఆ బిడ్డ నా బిడ్డ కాదు, నా బిడ్డ సజీవుడైనటువంటి బిడ్డ, బ్రతుకున్న బిడ్డ నా బిడ్డ అని చెప్పి వాదన పెడుతుంది. ఈ తల్లి, ఆ బిడ్డను కన్నటువంటి తల్లి రోధిస్తూ, ఈ బిడ్డ నా బిడ్డ కాదు, నా బిడ్డ బ్రతుకున్న నా బిడ్డ అని ఆమె రోదన చెందుతూ ఉంది. ఇలా వాదన మీద వాదన, ప్రతి వాదనలు జరుగుతూ ఉన్నాయి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాజు సింహాసనసీనుడై అలా కూర్చుని ఉన్నాడు. ఇశ్రాయేలీయులు ఆ యొక్క 12 గోత్రముల నుంచి పెద్దలు ఆ కోర్టు బోర్డులో వారందరూ కూడా వారి యొక్క తీర్పును గమనిస్తూ ఉన్నారు. వారి యొక్క వాదనలు గమనిస్తూ ఉన్నారు. వాదనకు ప్రతి వాదన జరుగుతూ ఉంది. ప్రతి వారు కూడా తల్ల పట్టుకుని ఉన్నారు. ఇది ఎలా? నేటి దినాల్లో అయితే DNA టెస్ట్ ద్వారాను, మరొక టెస్టుల ద్వారాను ఏదో ఒక వైద్య రంగంలో తెలుసుకునే యొక్క అవకాశాలు వచ్చినాయి. కానీ ఆ కాలంలో జ్ఞానము ద్వారా మాత్రమే ఆ DNA టెస్ట్ చేయగలిగే జ్ఞానవంతుడు ఆ మహారాజు. గమనించండి, సొలొమోను సింహాసనసీనుడై సింహాసనం మీద ఆయన కూర్చుని ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ బిడ్డ విషయంలో ఇద్దరు కూడా, స్త్రీలిద్దరూ కూడా వాదనకు ప్రతివాదన వారు చేసుకుంటూ ఉన్నారు. అందరూ అట్లా చూస్తూనే ఉన్నారు. ఈ తీర్పు ఎలా తీర్చాలి, ఈ బిడ్డను ఎవరికి ఇవ్వాలి, ఎట్టి రీతిగా మరి ఈ కేసును మనం సాల్వ్ చేయగలము అన్న ఆలోచనలో, సందిగ్ధంలో వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే, వారి మధ్య సొలొమోను కూర్చుని ఉన్నాడు. వారి మధ్య జ్ఞానవంతుడు కూర్చుని ఉన్నాడు. వారి మధ్య సింహాసనం మీద అధిపతి కూర్చుని ఉన్నాడు. ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు, పరిశోధిస్తూ ఉన్నాడు. వారి యొక్క వాదన శ్రద్ధగా ఆయన గమనిస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలా జరుగుతున్నటువంటి యొక్క సందర్భంలో మొదటి స్త్రీ అంటారు కదా, ఈ బిడ్డ నా బిడ్డ కాదంటుంది. రెండవ స్త్రీ అంటుంది, ఈ బిడ్డ నా బిడ్డ కాదు అంటుంది.
ఇలా వాదన మీద ప్రతివాదన జరుగుతూ ఉన్నప్పుడు సొలొమోను అక్కడ ఉన్నాడు. ఆ న్యాయాధిపతి స్థానంలో సొలొమోను రాజు అక్కడ కూర్చుని ఉన్నాడు. అనంత జ్ఞాని అయిన దేవుడు సొలొమోనులో ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి, అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు, జ్ఞానమునకు మూలాధారుడైనటువంటి క్రీస్తు ఇప్పుడు సొలొమోనులో ఆయన కూర్చుని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తన ప్రజలకు న్యాయం తీర్చడానికి, తన ప్రజలకు నిశ్చయంగా అన్యాయం జరగకుండా చూడడానికి, తన ప్రజలకు ఆయనే న్యాయకర్తగా ఉన్నాడు. ఆయనే న్యాయం తీర్చు దేవుడిగా ఉన్నాడు. ఆయన గమనిస్తూ ఉన్నాడు. మహాకాశంలో కూర్చున్నటువంటి దేవాతి దేవుడు భూమి మీద నరులను పరిశోధిస్తున్నటువంటి దేవుడు, భూమి మీద ఉన్నటువంటి ప్రజలు, ఆయన వెదుకు ప్రజలు ఉన్నారో లేదో అని గమనిస్తున్నటువంటి దేవుడు, ఆ జ్ఞానములకు మూమూర్తులుగా ఉన్నటువంటి సొలొమోను యొక్క స్థానములో కూర్చున్నటువంటి జ్ఞానవంతుడు, అనంత జ్ఞాని అయినటువంటి యేసు క్రీస్తు సొలొమోనుకి మూమూర్తులుగా మనకు కనబడతా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు సొలొమోను కాదు, యేసు క్రీస్తే ఆ యొక్క సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సంగతి అంతా కూడా పరిశీలిస్తున్నటువంటి రాజు ఆయన కల్పించుకుని ఆయన మాట్లాడడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఇక 24వ చరణంలో మనం చూస్తే, సొలొమోను అంటున్నాడు 23వ వచనం నుంచి, రాజు బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకతయు, రెండవది అలాగూ కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అని చెప్పుచున్నది గనుక. ఇప్పుడు సొలొమోను మాట్లాడుతూ ఉన్నాడు, మీరిద్దరూ ఒకరి మీద ఒకరు వాస్తవాన్ని దాచిపెట్టి మీరిద్దరు కూడా వాదనకు ప్రతివాదన చేస్తూ ఉన్నారు గనక, అప్పుడు అంటున్నాడు, కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను, వారు ఒక కత్తి రాజ సన్నిధికి తేగా అంటారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి యొక్క శతాధిపతి వెళ్ళి ఒక కత్తిని, పొడవంటి కత్తిని తీసుకుని వచ్చాడు, 2 అంచులు గల ఖడ్గం. ఆ కత్తిని తీసుకుని వచ్చి ఇప్పుడు రాజుగారికి ఆ కత్తిని అందిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ కత్తి అందించడంలో ఆ కత్తి యొక్క తీర్పు, ఆ కత్తి యొక్క అద్భుతమైనటువంటి యొక్క జ్ఞానమును ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు రాజు సింహాసనం మీద కూర్చుని ఆ స్త్రీలు ఇద్దరిని కూడా అక్కడ మందలిస్తూ ఆయన చెప్పినటువంటి యొక్క తీర్పు, అద్భుతమైనటువంటి తీర్పు, ఆశ్చర్యాన్ని కలిగించే తీర్పు, అనంత జ్ఞాని అయిన దేవుని యొక్క ఆ జ్ఞానమును ఆయన బయలు విడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ రాజుగారు అక్కడ చెప్తూ ఉన్నాడు శతాధిపతితో, అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తితో అంటున్నాడు, ఏం చెప్తున్నాడు అంటే, ఈ బిడ్డ యొక్క తల్లి ఎవరో చెప్పట్లేదు కనుక ఈ బిడ్డను రెండు భాగములుగా బ్రతికి ఉన్నటువంటి బిడ్డను నరికి ఆ ఇద్దరు వేశ్యలకు శిరోభాగమును ఇమ్మని తీర్పిచ్చాడు. హల్లెలూయా. మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మతిపోయింది. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు.
బ్రతికి ఉన్న బిడ్డను 2 భాగాలుగా చేయాలా? ఇది ఎలా సాధ్యం? చచ్చిన బిడ్డ ఎలాగూ చచ్చాడు, బ్రతుకున్న బిడ్డను కూడా చంపడం అనేది అది ఎంతవరకు అది సమంజసము అన్న ఆలోచన వారిలో కలిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా బెత్తరిపోయారు. ఒక్కసారిగా వారి యొక్క ఆలోచనలు అలా స్టాప్ చేయబడ్డాయి. గమనించండి, ఈ బ్రతికున్నటువంటి బిడ్డ యొక్క తల్లి ఒక్కసారిగా తన నెత్తి మీద పిడుగుపడినట్లుగా అయింది. ఏమి చెప్పాలో, ఏమి చెప్పి తన బిడ్డను బతికించుకోవాలో తోచనటువంటి పరిస్థితుల్లోకి ఆమె వెళ్ళిపోయింది. అయితే ఈ చచ్చిన బిడ్డ యొక్క తల్లి మాత్రము ఏమంటుందో తెలుసా? ఆ యొక్క రాజుగారితో మాట్లాడుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి యొక్క ప్రజలందరితో మాట్లాడుతూ ఉంది. ఏమనో తెలుసా? రాజుగారు, మీరు మంచి తీర్పు చెప్పారండి, చాలా అద్భుతమైనటువంటి తీర్పు చెప్పారు. మీరు కాబట్టి ఇంత న్యాయవంతంగా తీర్పు చెప్పారు. మీరు తప్ప నాకెవరు కూడా న్యాయం చేయకపోదురు గనక బ్రతుకున్న బిడ్డను 2 భాగాలుగా చేసి 1 భాగం నాకు ఇచ్చేయండి అని చెప్తా ఉంది. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూడండి. అంటే తిను ఏ కోకకు చెందినదంటే ఎటువంటి యొక్క మనస్తత్వం కలిగినదంటే, నేను బాగుపడనిది ఇతరులు కూడా బాగుపడకూడదు, నాకు లేనిది ఇతరులు కూడా ఉండకూడదు, నాకు లేని ఆస్తి ఇతరులు కూడా ఉండకూడదు, నాకు లేని ఆరోగ్యము ఇతరులు కూడా ఉండకూడదు, నాకు లేని సుఖము సంతోషము ఇతరులు కూడా అనుభవించకూడదు అనుకునే గొప్ప హీర్ష కలిగినటువంటి స్త్రీ. ఎంత దౌర్భాగ్యురానంటే, ఎంత చెడు మనసు కలిగినటువంటి స్త్రీగా మనకు కనబడుతుందంటే, అంత భయంకరమైనటువంటి అతి ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి గుండె ధరించుకున్నటువంటి స్త్రీగా కనబడతా ఉంది. అయితే ఆ సజీవుడైన బిడ్డకు తల్లి అయినటువంటి ఆ మొదటి స్త్రీ అంటుంది కదా, అయ్యా నా మాట మన్నించి దయతో నా బిడ్డను అలా చేయొద్దు, నా బిడ్డను 2 భాగాలుగా చేయొద్దు నాయన, నా రాజా, నా ఏలువాడా, నా ప్రభువా, ఈ దీనురాల్ని కటాక్షించిన ఆయన, తెలుసో తెలియకో తప్పు చేసిన బిడ్డను కన్నాను ఆయన, ఆ బిడ్డ చనిపోవడం, ఆ బిడ్డ నా కళ్ళ ముందు చనిపోవడం నేను భరించలేను నాయన, గనుక నా పట్ల కనికరం చూపించి ఈ నా బిడ్డను చంపకూడగా ఇదిగో నాయన, దానికే నా బిడ్డను ఇచ్చే నాయన, తన బిడ్డను కానుకోక చంపేసుకున్నటువంటి క్రూరాలకే నా బిడ్డను ఇచ్చే నాయన, అక్కడన్నా బతుకుంటాడు అని చెప్పి వేదన చెందుతూ ఆమె ఆ రాజుగారి ముందు ఆ చేతులు జోడించి శరణ వేడుకుంటా ఉంది. నాయన, కరుణ చూపి నా బిడ్డను బ్రతికించిన ఆయన, దాని దగ్గరే బ్రతకనీయ్యా అని చెప్పి ఆమె వేడుకుంటున్నటువంటి ఆ వేడుకలో, కారుస్తున్నటువంటి ఆ కన్నీరులో గమనించండి, ఆ తల్లికి కలుగుతున్నటువంటి వేదనను రాజుగారు నిదానించి చూచినప్పుడు ఆయన తన మనస్సులో తల్లి యొక్క ప్రేమ ఏంటో ఎరిగి, నిజమైనటువంటి తల్లి చూపించే వాత్సల్యత ఎలా ఉంటుందో ఎరిగి, తన బిడ్డ ఎక్కడో చోట బ్రతుకుంటే చాలు అని అనుకుంది. కానీ రెండవది, ఆ బిడ్డను 2 భాగాలుగా చేసి నా భాగం నాకు ఇచ్చేయమన్నది. ఈమె దుర్మార్గురాలు, కఠినరాలు, ఈమె స్వార్థపూరితమైనటువంటి మనిషి అని గమనించినటువంటి ఆ రాజు
ఆ యొక్క కేసును, ఆ వచ్చినటువంటి సమస్యను ఆయన ఛేదించటానికి జ్ఞానవంతుడైనటువంటి దేవుడు వారి మధ్య, గమనించండి, వారి మధ్య ఆయనే ప్రత్యక్షమయ్యి రెండంచులు గల ఖడ్గమైనటువంటి వాడిగల ఖడ్గమైనటువంటి ఆ ఖడ్గం ద్వారా వాస్తవ సంఘటనను బయటికి లాగినటువంటి, గమనించండి, ఆ యొక్క కత్తి, నీతి న్యాయములు నిలవబెట్టే కత్తి, అంతరంగములను, మూలుగులను, నరములను విభజించే కత్తి. హెబ్రీ పత్రిక చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యాన్ని నేను చదువుతాను, గమనించండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, దేవుని యొక్క వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. గమనించండి. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు. మనమెవనికి లెక్క అప్పుచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తము మరుగు లేక తేటగా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇక లేఖన భాగంలో మనం ఆలోచన చేస్తే, ఎందుచేత ఆ స్త్రీలు ఇద్దరు కూడా పోట్లాడటం ద్వారా ఆ న్యాయము తీర్చే బాధ్యత న్యాయమైనటువంటి సొలొమోనుకు ఉంది కనుక ఆ స్త్రీలిద్దరూ కూడా వారు చేసుకున్న ఫిర్యాదు చొప్పున న్యాయాధిపతి అయినటువంటి సొలొమోను ఆయన తీర్పు తీర్చడానికి ఆయన ఉపయోగించినటువంటి జ్ఞానం ఏంటో తెలుసా? కత్తి. ఆ కత్తి కంటే సజీవమైనటువంటి వాడిగల కత్తి అయింది. ఆ కత్తి నీతి న్యాయములు నిలపడానికి, అన్యాయమును నరికివేయగల వాడిగల కత్తి, రెండంచులు గల ఖడ్గము. వాక్యము రెండంచులు గల ఖడ్గము. అది చదువుతున్నటువంటి నాకు, వింటున్నటువంటి మీకు, వింటున్నటువంటి అందరికీ కూడా అది సజీవమైనటువంటి వాక్యము. అది రెండంచులు గల ఖడ్గము. అది అంతరంగములను పరిశోధిస్తుంది. అంతరంగంలో ఉన్నటువంటి దుర్మార్గతను తీసివేస్తుంది. అంతరంగంలో దాగి ఉన్నటువంటి పవిత్రతను మరింతగా అభివృద్ధిపరుస్తుంది. ఈ రెండంచెలు గల ఖడ్గం అనే వాక్యము నీలోనికి వెళ్ళినప్పుడు నీలో ఉన్నటువంటి కల్ముషము, నీలో ఉన్నటువంటి యొక్క వ్యాధి, నీలో ఉన్నటువంటి చెడుతనము, నీలో ఉన్నటువంటి అసూయ, నీలో ఉన్నటువంటి యొక్క ఓర్వనితనము, ఇతరుల ఎడల కోరుకునే కీడు, ఇతరుల ఎడల నీవు చూపిస్తున్నటువంటి పక్షపాత వైఖరి, లంచము, ఏవైతే వాక్యములకు విరోధంగా, దేవునికి విరోధంగా మనం చేస్తూ ఉన్నామో అవన్నిటినీ కూడా ఈ సత్యవాక్యము నీలోనికి వస్తే అది వాడగలదై, చురుగ్గలదై, ప్రతి ఒక్క మూలకు అది దిగబడి అప్పుడు నీలో ఒక ఆత్మ కార్యము చేస్తాడు. నీలో ఒక అద్భుతాన్ని జరిగిస్తాడు. నీలో ఉన్నటువంటి ప్రతి పాపమును, ప్రతి శాపమును తొలగిస్తాడు. ఎందుకంటే వాడి కలిగినటువంటి రెండంచులు గల ఖడ్గము ఏం చేస్తుందంటే మనిషిని ఎక్కడ నరికితే అక్కడ
నరికేస్తుంది, తెగేటట్టుగా చేస్తుంది. దానికి జాలి అనేది లేదు. పాపం మీద విరుచుకుపడుతుంది, పాపాన్ని ఖండిస్తుంది. అప్పుడు నీవు పరిశుద్ధపరచబడతావు, పవిత్రపరచబడతావు. ఇక అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పాలనుకుంటున్నటువంటి యొక్క ఉద్దేశం ఏంటి అంటే, రెండంచులు గల ఎటువంటి యొక్క ఖడ్గము కంటే అంటున్నాడు. రెండంచులు గల ఎటువంటి ఖడ్గమైనా సరే దానికంటే పదులుగా, దానికంటే వడిగా ఆత్మకార్యములు చేసేది ఏంటి అంటే వాక్యం. ఈ వాక్యమును చదువుతూ ఉన్నప్పుడు, ఈ వాక్యమును వింటూ ఉన్నప్పుడు ఆత్మకార్యములు, అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములు జరిగించడానికి శక్తి కలిగినటువంటి వారు. అందుకే ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. వాక్యం ఎప్పుడైతే మనం వింటామో మన అంతరంగంలో కార్యములు జరుగుతూ ఉంటాయి. వాక్యము మనం ఎప్పుడైతే వింటూ ఉంటామో, వాక్యము మనలో పనిచేస్తూ ఉంటుందో, వాక్యం మనలోనికి అది వెళుతూ ఉంటుందో, అంతరంగంలోను కీళ్లను, మూలుగులను, సమస్తమును అది పరిశుద్ధపరుస్తుంది, కల్ముషమును బయటికి నెట్టివేస్తుంది. అందుకే ప్రభు అంటాడు, నువ్వు నోటుతో తిని దాని ద్వారా నువ్వు అపవిత్రపరచబడవు. ఎందుకు అంటే అది బహిర్భూమిలో దాన్ని నువ్వు విడిచిపెడతావు. కానీ గమనించండి, నోటు ద్వారా నీలో తీసుకునే దాని వల్ల అపవిత్రత లేదు, కానీ లోపల నుంచి బయటకు వచ్చేదాని వల్ల మాత్రము అపవిత్రత ఉంది అంటాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట లెక్కల్లోకి వస్తుంది. నువ్వు దూషించే దూషణలు లెక్కల్లోకి వస్తాయి. ఎదుటివారిని చూచినప్పుడు, ఎదుటివారిని చూచి వారం లేనప్పుడు, ఎదుటివారి యొక్క కీడును నువ్వు తలంచుకున్నప్పుడు, మంచి వారి మీద నిందలు మోపుతూ ఉన్నప్పుడు, మంచి వారి మీద చెడ్డ మాటలలో నువ్వు పలుకుతూ ఉన్నప్పుడు వారు ధన్యులవుతూ ఉంటారు, కానీ నీకు మాత్రము ఏమొస్తుందో తెలుసా? కీడు వస్తుంది అంటున్నాడు. కీడు వస్తుంది అంటున్నాడు. అందుకే అంటున్నాడు 13వ చరణంలో, మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియో లేదు, మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము ఆయనకు తెలుసు, మరుగు చేయలేము. సమస్తము ఆయనకు స్పష్టమై ఉన్నది. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని పట్ల చక్కటి వర్తమానము, రాజు ముందుకు వచ్చినటువంటి యొక్క ఆ ప్రారంభ దిశలో వచ్చినటువంటి యొక్క ఈ గొడ్డమైన పరిస్థితిని సొలొమోను కేవలం ఒక కత్తి ద్వారా, అనగా ఆయన నోటి వాక్యము ద్వారా, ఆయన నోటి ఉపదేశము ద్వారా అక్కడ దొంగ ఎవరో బయలుపరచబడ్డాది, నీతిమంతులు ఎవరో బయలుపరచబడ్డాది. అప్పుడు రాజుగారు అంటున్నారు కదా, ఇదిగో ఈ బిడ్డను కన్న తల్లి మొదటగా వచ్చి ఫిర్యాదు చేసినదే ఆమె, ఇతడు తల్లి. ఈ బిడ్డను తనకు అప్పగించమని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు. హల్లెలూయా. గమనించండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక గొప్ప ఈ తీర్పును విన్నటువంటి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఎందుకో తెలుసా? ఇక 26వ చరణంలో, అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డను విషయమై పేగులు తరుక్కొని పోయినదై రాజును తన ఏలినవాడా, బిడ్డను ఎంత మాత్రమును చంపగా దానికి ఇప్పించుమని మనం చేయగా, ఆ రెండవ స్త్రీ మాత్రము అలా కుదరదు, 2 భాగాలు చేయమన్నప్పుడు రాజుగారు అంటున్నాడు, చూడండి ఒకసారి
28వ చరణంలో, అంతటా ఇశ్రాయేలు అందరూ రాజు తీర్చిన తీర్పును గురించి విని న్యాయము విచారించుటయందు రాజు దైవ జ్ఞానము నొందినవాడని గ్రహించి అతనికి భయపడిరి. హల్లెలూయా. ఎప్పుడైతే మనము పక్షపాతము చూపుట రాజుకు తగదు అంటాడు సామెతల కర్త. ఈ రాజు పక్షపాతం లేకుండా తీర్చినటువంటి తీర్పుకు ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇది కేవలము దైవ జ్ఞానమే తప్ప, దైవ జ్ఞానము రాజుకు తోడై ఉన్నది గనక రాజు ఎంత గొప్ప తీర్పు తీర్చాడని చెప్పి మరి రాజు గారిని కొనియాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. రాజుని చేసినటువంటి దేవుడిని మరింతగా ఘనపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ జ్ఞానాన్ని బట్టి రాజుకి మరింతగా భయపడు లోబడే ప్రజలుగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎంత మంచి అద్భుతమైనటువంటి తీర్పు ఒకసారి మీరు చూడండి. ప్రజలలో అసూయపరుల్లో కొంతమంది అసూయత మగ్గిపోతూ ఉంటారు. అసూయత యొక్క అనుక్షణము కూడా వారి మనసు దినదినము చచ్చిపోతూ ఉంటారు. భయంకరమైనటువంటి హీర్ష, కీడు తలపెట్టాలని కీడును కోరుకుంటూ వారి నోట ఏ మంచి మాట కూడా రావడానికి వాళ్ళు ఇష్టపడరు. నాకు లేనిది ఎదుటి వారికి ఉండకూడదనే స్వభావము ఆ రెండవ స్త్రీ స్వభావం. కానీ మొదటి స్త్రీ యొక్క స్వభావము దేవుని ప్రేమలో ఇమిడి ఉన్నటువంటి ప్రేమ, తల్లి ప్రేమ. తల్లి ప్రేమ, నా బిడ్డ సుఖంగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలి, నా బిడ్డ బ్రతికి ఉండాలని కోరుకునే మంచి ఆలోచన పరురాలైనటువంటి స్త్రీ. త్వరగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఈ యొక్క వాక్యంలో మనం చూస్తే దేవుని యొక్క వాక్యము జీవము గలది అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని వాక్యము సజీవమైందే కాదు, 2 అంచులు గల ఖడ్గము అనే యొక్క విషయాన్ని మనము తెలుసుకోవాలి. నా ప్రియమైనటువంటి దేవుని పట్ల చూడండి. ఒకసారి లేఖన భాగాలలో మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క వాక్యము ఇటు రీతిగా సెలవిస్తామంది. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 2వ వాక్యంలో మనం చూస్తే, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టి అంబులుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి, యెషయా అంటాడు, నా నోరుని వాడిగల ఖడ్గంగా ఆయన చేసి ఉన్నాడు. ఆయన భద్రతలో నేనున్నాను, ఆయన జ్ఞానం చేత నింపబడి ఉన్నాను. ఆయన మాటలు నా నోట నుండి వస్తూ ఉన్నాయి. అవి చాలా వడిగా వస్తూ ఉన్నాయి. వడిగల ఆయన మాటలు గొప్ప తీర్పులు, అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములు జరిగిస్తాయి. గమనించండి, దేవుని యొక్క వాక్యంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాటలు ఇరిమియా అంటాడు, ఇరిమియాతో నా దేవుడు అంటాడు, నా యొక్క మాటలు అగ్ని వంటివి కాదా? నా యొక్క మాటలు, నా నోట నుండి వచ్చు మాటలు అగ్ని వంటివి కావా? ఆ యొక్క బండను బద్దలు చెయ్యు సుత్తు వంటిది కదా అంటాడు. ఆయన మాటలంట అగ్నిగలవి. ఆయన నోట నుంచి వచ్చే ప్రతి మాట పవిత్రమైనది. అది హృదయాలను కాల్చివేస్తుంది, అంతరంగంలో కాల్చివేస్తుంది. ఒక మార్పుని, మనిషిలో ఒక మార్పుని తీసుకుని వస్తుంది. ఆ మాటలు బ్రతుకును మారుస్తుంది, జీవితాలను మారుస్తుంది. అందుకే ఆ అగ్ని వంటి మాటలు ఆయన వాక్యము, ఆయన మాట
వాక్యం. ఆయన మాటలు వాక్యాలు, వాక్యాలు ఆయన మాటలు, మరి ఏమీ కాదు. ఆయన వాక్యాలన్నీ కూడా అగ్ని వంటివి. ఆయన యొక్క వాక్యంలో నుంచి ఒక మాటను తీసుకుని నువ్వు మాట్లాడినప్పుడు అనీతిమంతులు, పాపులు, దుర్ద్వేషాలు కలిగినటువంటి వారు, అసూయపరులు, ఆ కుటుంబాలలో కలహాలు తెచ్చేవారు, వీళ్ళందరూ కూడా ఆయన యొక్క మాటను వింటే అది బండను బద్దలు కొట్టినటువంటి సుత్తు వంటి మాటలు అవి. సుత్తు తీసుకుని బండను కొడితే ఎలా బద్దలవుతుందో అలా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నువ్వు శత్రువును కొట్టినప్పుడు అతడి హృదయం కూడా అలా పగిలిపోతుంది. గమనించండి, అంత చక్కటి మాటలు చూడండి, అంత చక్కటి మాటలు చూడండి. ఇర్మియా 23 ఆ యొక్క 29వ వాక్యంలో రాయబడినటువంటి మాట మీరు రాసుకోండి, గమనించండి. ఇక కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, ఈ మొదటి కొరింథీ 14వ అధ్యాయము, 24వ చరణంలో చూస్తే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే అందరూ ప్రవచించుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధల వలన తను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. గమనించండి, అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయించు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయను. దేవుని యొక్క మాటలు విన్నప్పుడు, దేవుని బిడ్డల యొక్క గమనించండి, దేవుని బిడ్డల యొక్క ప్రవర్తన చూచినప్పుడు, దేవుని బిడ్డలు ప్రవచించుచుండగా, దేవుని బిడ్డలు దేవుని వాక్యమును బోధించుచుండగా, దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉండగా, దేవుని బిడ్డలు దేవుని పక్షమున చేసే ప్రతి క్రియను చూచినటువంటి పాపి తన యొక్క ఆయన చెప్పినటువంటి ఉపదేశం వలన, ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మాటల వలన ఆ మాటలు లోపలికి వెళ్ళి, అందరి మాటలు, దేవుని యొక్క మాటలన్నీ కూడా లోపలికి ప్రవేశించి ఆ బోధల వలన అతడు గ్రహించిన వాడై విమర్శింపబడతాడట. శారీరక పురుషుడు అంతరంగ పురుషుడితో మాట్లాడుతుంటాడు. ఈ బాహ్య పురుషుడు, ఇదిగో ఇంతవరకు నేను ఇలా బ్రతికాను కదా, ఇంతవరకు నేను ఈ విధంగా చెడ్డ పనులు చేశాను కదా అని ఆ యొక్క విమర్శకుడు అక్కడ కార్యములు జరిగిస్తూ ఉంటాడంట. గమనించండి, అప్పుడు హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయించు అతడు సాగిలపడి దేవునికి నమస్కారం చేస్తాడంట. ఎప్పుడైతే అటు ప్రవచించే సేవకుడు ఉంటాడో, మంచి మాటలు చెప్పే సేవకుడు ఉంటాడో, మంచి ప్రవర్తించు విశ్వాసరాలు ఉంటుందో, దేవుని పక్షమున నిలబడినటువంటి దేవుని బిడ్డలు వారి ప్రవర్తన చూసినటువంటి వారు దేవుని మహింపరుస్తూ దేవునికి పాదాల యొద్ద వారు సాగిలు పడతారంట. నీ నా ప్రవర్తన సరిగా లేకపోతే, నీ నా జీవితం సరిగా లేకపోతే, నీ నా యొక్క బోధన సరిగా లేకపోతే దేవుణ్ణి ఎవరు మహింపరుస్తారండి? ఎవరు మహింపరచరు, ఎవరు సాగిలు పడరు. నేటి దినాలలో దేవుని బిడ్డలు క్రైస్తవులు విమర్శించుకుంటూ, ఒకరి పరువు ఒకరు తీసుకుంటూ, ఒకరి తప్పుడు ఒకరు ఎంచుకుంటూ విమర్శించుకుంటూ బోర్ లేకుండానే నోటుతో బోధ చేస్తూ, అదే బోధతో మంచి, అదే బోధతో చెడు చేస్తూ ఈనాడు అన్యజనులకు వెర్రితనంగాను, అన్యజనులకు నీ బుద్ధి ఏంటో, నీ ప్రవర్తన ఏంటో చూసినటువంటి వారు దేవుని ఎడల సాగిల పడకుండా ఉంటున్నారు. అంటే కారణం ఏంటంటే నీవు నేనే మారిన మనసు కనబడాలి. పాపి తన పాపమును విడిచిపెట్టి పవిత్రుడిగా నిలిచినప్పుడు అనేక మంది ఆయన ముందు సాగిల పడతారండి.
ఇదే దేవుని యొక్క వాక్యంలో మనకు తెలియజేస్తున్నటువంటి విషయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. హల్లెలూయా. గమనించండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి రెవల్యూషన్ యోహాను యొక్క పద్మాసులో ఆయన దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనాన్ని దేవుడే వ్రాయిస్తూ ఉన్నాడు. ఆయన కుడి చేతంట 7 నక్షత్రములు పట్టుకుని ఉన్నాడంట. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉన్నది. జ్ఞాని అయినటువంటి సొలొమోను ఆయన తీర్పు తీర్చడానికి ఆయన స్వబుద్ధిని ఆధారం చేసుకోలేదు, ఆయన జ్ఞానాన్ని ఆధారం చేసుకోలేదు, లేక పుస్తకపు చుట్టలో ఉన్నటువంటి ఆ విషయాలు, ఆ తీర్పులు కాపీ కొట్టలేదు. ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని వాక్యం మీద ఆధారపడ్డాడు. నాకు జ్ఞానం ఇచ్చిన దేవుడు నన్ను మించిన దేవుడని, ఆయన గొప్ప దేవుడని, ఆయన ఆశ్చర్యమైన తీర్పులు కోకొలలుగా చేయగల శక్తివంతుడని ఆయన విశ్వసించాడు. కనుక విశ్వసించిన ప్రకారంగా దేవుడు మంచి ఆలోచననిచ్చి ఆయన ఒక ఖడ్గమును ఆయన చూపించాడు. ఆ ఖడ్గమే దేవుని యొక్క వాక్యము. వాక్యము అంతరంగములను మరి పరిశోధిస్తూ ఉంది. కనుక ఆ ఖడ్గము ఎవరైతే పట్టుకుంటారో, ఆ ఖడ్గాన్ని ఎవరైతే ఉపయోగిస్తారో వారు మహా తేజస్సుతో ప్రకాశిస్తారు. లోకములో జ్యోతుల వలె వాళ్ళు ప్రకాశిస్తారు. వారు లోకములో నక్షత్రముల వలె వారు ప్రకాశిస్తారు. వారి ద్వారా దేవుడు మహిమ పొందుకొచ్చాడు. కనుక ఆ తేజస్సు, నీలో ఉన్నటువంటి నీతి, నీలో ఉన్నటువంటి యొక్క ప్రవచన వరము, నీలో ఉన్నటువంటి ప్రార్థన జీవితం, నీలో ఉన్నటువంటి జ్ఞానము, నీలో ఉన్నటువంటి యొక్క మంచితనము, నీలో ఉన్నటువంటి ప్రేమను, నీలో ఉన్నటువంటి వాత్సల్యతను, నీలో ఉన్నటువంటి తగ్గింపును, నీలో ఉన్నటువంటి యొక్క సకల ఆ మంచితనమును చూసినటువంటి ప్రజలు నిన్ను చూసి భయపడతారు. నీలో ఉన్న దేవుని చూసి భయపడతారు. అందుకే అంటున్నాడు యోహాను, నేను ఆయనను చూడగా చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకము అన్నాడు. హల్లెలూయా. బలహీన సమయంలో బలపరచు దేవుడు ఆయన. ఎండిన సమయంలో నీ జీవితాన్ని చిగురింపజేసే దేవుడు ఆయన. ఆత్మాభిషేకము చేత, ఆత్మవరముల చేత, ఆత్మజ్ఞానము చేత నింపు గొప్ప దేవుడై ఉన్నాడు ఆయన. గనక నీవు అన్యజనుల వలె నాకు లేనిది ఇతరులకు కూడా ఉండకూడదు, నాకు లేని బ్రతుకు ఇతరులకు కూడా ఉండకూడదు, నాకు లేని సిరి సంపదలు ఇతరులకు కూడా ఉండకూడదు, నాకు లేని ఆరోగ్యము ఆయురారోగ్యాలు వారికి కూడా ఉండకూడదు, నాకు లేని ఇల్లు వాళ్ళకి ఉండకూడదు, నాకు లేని పొలము వాళ్ళకి ఉండకూడదు అనే యొక్క హీర్షను తీసివేసుకో. నా దేవుడు నీలోకి వస్తాడు, ఆత్మ కార్యములు చేస్తాడు. నువ్వు భయపడవద్దు, ఆయన నీకు తోడై ఉన్నాడు. కనుక సొలొమోను మూమూర్తుల యేసుక్రీస్తు సాదృశ్యంగా ఆ యొక్క వేశ్యలిద్దరికి తీర్పు తీర్చినటువంటి గొప్ప దేవుడు, అనంత జ్ఞాని. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నా భయపడవద్దు. ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నా మన దేవుడు గొప్పవాడై అన్నాడు, ప్రకాశించే దేవుడై ఉన్నాడు. ఇదిగో భయపడవద్దని చెప్పినటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్దివారం దీవించుగాక. ఆమేన్. మహోన్నతుడు మా తండ్రి, కృపామయుడ, మీకు వందనాలు, స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాను. అలానాడు ఆయన ప్రభా, 3వ రాజు అయినటువంటి సొలొమోను దగ్గరికి వచ్చినటువంటి తీర్పునైనా, వచ్చినటువంటి యొక్క ఫిర్యాదునైనా ప్రభా, 2 వేశ్యలు అయ్యా, వారికి కావాల్సినటువంటి న్యాయం కొరకు న్యాయపీఠం ఎదుటికి వారు వచ్చినప్పుడు అద్భుతమైన మీ జ్ఞానంతో ప్రభా స్త్రీలకు న్యాయం చేసినటువంటి గొప్ప దేవుడు. అక్కడ నిరపరాధిని ప్రభా
నువ్వు తప్పించినటువంటి గొప్ప దేవుడు నాయన. యేసు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నా అయ్యా. నీతిమంతులను గమనిస్తున్నటువంటి దేవుడు నాయన. అయ్యా అందరూ కూడా మీకు సాగిలపడ్డారు తండ్రి. మీ గొప్పతనాన్ని గురించి వారు విన్నారు. సొలొమోనుని ప్రభు గణపరిచారు నాయన. సొలొమోనుకు భయపడ్డారు తండ్రి. అన్నత జ్ఞాని అయిన దేవా మీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నారు. ఒకవేళ మాలో ప్రభా మాకు లేనిది ఇతరులు కొనకూడదనే ఒక దురుద్దేశంతో కనుక ఉంటే అట్టు మనసును తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను. రెండంచులు గల ఖడ్గమైనటువంటి నీవు అయా మా యొక్క జీవితాలను మార్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అనారోగ్యంతో ఉన్న బిడ్డల్ని ముట్టండి, స్వస్థపరచండి. ఆంధ్ర క్రిస్టియన్ కర్మస్వామి బిడ్డలను లైవ్ చూస్తున్నటువంటి బిడ్డలందరినీ వారి యొక్క కుటుంబాలను సంఘములను దీవించండి అయా. త్వరలో ప్రభావిస్తాయా ఇక దుబాయ్ దేశంలో ఆంధ్ర క్రిస్టియన్ కర్మ సంఘమును అయా తిరిగి మరలా ప్రభా ప్రారంభించడానికి నీ కృపను అనుగ్రహించండి అయ్యా. కరోనా వైరస్ ద్వారా ఎన్నాళ్ళు ప్రభా మందిరానికి దూరమైనటువంటి అయా మమ్మల్ని అందరినీ కూడా ప్రభా తిరిగి ప్రభా ఉజ్జీవింపచేయండి. మునుపటి కంటే ప్రభా అద్భుత ఆశ్చర్యకార్యములు జరిగించిన ఆయన ప్రభా అయా. ప్రభు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, సంఘమును బలపరచండి అయా. నలుదిశలని బిడ్డల్ని ఈ వర్తమానం ద్వారా బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. అల్పుడనైన నేను ప్రభా అయా నీ మాటలు అందించి ఉన్నాను కనుక నిశ్చయంగా పరిశుద్ధాత్మ సహాయం అందించినాను ప్రభా. కరోనా వైరస్తో హాస్పిటల్లో ఉన్న బిడ్డలు జ్ఞాపం తెచ్చుకోండి. గర్భఫలాలు లేనటువంటి బిడ్డలు జ్ఞాపం తెచ్చుకోండి. గర్భఫలాలు కలిగి ఉన్న బిడ్డలు జ్ఞాపం తెచ్చుకోండి ప్రభా. గర్భిణీ స్త్రీలు జ్ఞాపం తెచ్చుకోండి. వారి యొక్క సేఫ్ డెలివరీ దయచేయండి. వృద్ధాపులో ఉన్న బిడ్డలు జ్ఞాపం తెచ్చుకోండి. ప్రభునందు నిద్రించినటువంటి కుటుంబాలన్నింటినీ మీరు జ్ఞాపం తెచ్చుకోమని ఆ సమస్త ప్రార్థనలు మీకు ఆరోపిస్తూ మా ప్రభును రక్షకుడును నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో బ్రతిమలు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్ముని గంజని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం వచ్చినటువంటి బిడ్డలకును లైవ్ చూస్తున్న ప్రతి వారి కుటుంబాలకి సకల పరిశుద్ధులకు అని కొత్తోడై నడిపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.